హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? త్వరలోనే లెంట్ స్టార్ట్ అవబోతుంది. లెంట్ గురించి కొన్ని విషయాలు క్వశ్చన్ అండ్ ఆన్సర్ రూపంలో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. ఏదో నేను చెప్పింది మాత్రమే కరెక్ట్ అని, మీకేమీ తెలియదని కాదు, మన స్పిరిచువల్ లైఫ్కి యూస్ఫుల్ అవుతుందని ఒక చిన్న ప్రయత్నం. లెంట్ అంటే ఏంటి? ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? ఎన్ని డేస్ ఉంటుంది అంటే, లెంట్ అనే లాటిన్ పదానికి చిగురించడం అని అర్థం. ఈ ఇయర్ ఫిబ్రవరి 18 నుంచి ఏప్రిల్ 5 మధ్యలో ఉన్న కాలం లెంట్. సండేస్ ఎక్స్క్లూడ్ చేస్తే టోటల్గా 40 డేస్. ఫిబ్రవరి 18 యాష్ వెడ్నెస్డేతో స్టార్ట్ అయ్యి మార్చ్ 29న పామ్ సండే, మార్చ్ 30th నుంచి ఏప్రిల్ 2 వరకు హోలీ వీక్, ఏప్రిల్ 3 గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5 ఈస్టర్తో ఎండ్ అవుతుంది. ఈ లెంట్ 40 డేస్ ఫాస్టింగ్ చేయాలా? అసలు బైబిల్లో 40 డేస్ ఫాస్టింగ్ గురించి ఎక్కడైనా ఉన్నదా? 40 డేస్ ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవడం పాపమేమీ కాదు, చేయకపోయినా నేరమేమీ కాదు. బైబిల్లో మోషే గారు సీనాయి కొండ మీద మరి దేవుడిచ్చే 10 ఆజ్ఞలు రిసీవ్ చేసుకునే ముందు 40 డేస్ ఫాస్టింగ్ ఉన్నారని ఉంది. అంతేకాదు, యేసుప్రభు వారు కూడా శిలువ మరణం పొందే 40 రోజుల ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నారని ఉంది. అసలు ఈ 40 డేస్ లెంట్ ఫాస్టింగ్స్ ఎలా చేయాలి? వాటి టైమింగ్స్ ఏంటి? ఏం ఫాలో అవ్వాలి అంటే కనుక, ఇక్కడ టైమింగ్స్ అనో లేకపోతే ఏం ఫాలో అవ్వాలనో ఎలాంటి గైడ్లైన్స్ లేవండి. మన ప్రపంచంలో కొన్ని వేల రకాల ట్రెడిషన్స్, కొన్ని వేల రకాల కల్చర్స్, ఒపీనియన్స్ ఉన్నాయి. సో ప్రజలు వారు నేర్చుకుంటున్న నేటివ్ రీజనల్ స్టైల్స్లో ప్రభువును ఆరాధించడం మనం గమనించవచ్చు. మనకు తెలిసి చాలామంది రోజంతా ఉపవాసం ఉండి 3 తర్వాత లేకపోతే 4 తర్వాత మరి ఫుడ్ తీసుకోవడం, అంటే 3 ప్రభువారు శిలువ మరణం పొందారు, ఆ తర్వాత వారు భోంచేయడం. చాలామంది ఈ 40 డేస్ కూడా అసలు మరి సాలిడ్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్స్ మాత్రమే తీసుకోవడం, లేదా కొంతమంది మరి 40 డేస్ కూడా నాన్ వెజ్ తినకపోవడం, మరికొంతమంది మరి 40 డేస్ కూడా ఎలాంటి ఫంక్షన్స్ పార్టీస్ చేసుకోకపోవడం, మరి కొంతమంది అయితే మరి ఎలాంటి హంగులు ఆర్భాటాలకి వెళ్ళకుండా తమను తాము ప్రత్యేకించుకొని తగ్గించుకొని మరి దేవునికి వారిని వారు సమర్పించుకున్న విధంగా రకరకాలుగా చూడొచ్చు. ఓన్లీ దిస్ ఈజ్ అవర్ కమిట్మెంట్ టు వాట్స్ అవర్ గాడ్. సో మనల్ని మనం దేవుణ్ణి గౌరవించుకొని ఆయన కొరకు ప్రత్యేకంగా ప్రతిష్ఠించుకున్న రోజులుగా, మనల్ని మరింత లోతుగా దేవుని దగ్గరికి తీసుకొచ్చే రోజులుగా మనం చూడొచ్చు. బైబిల్ ఫాస్టింగ్ గురించి ఏం చెప్తుంది? ఏది నిజమైన దేవునికి ఇష్టమైన ఉపవాసం? మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.